Today, Jesus talk with disciples. నా ప్రియ సహోదరులారా, ఈరోజు లోకసు వార్త 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు పరిశీలన చేద్దాము. సహోదరులకు దేవుడు మంచి మనసిచ్చి మంచి హృదయాన్నిచ్చి వినులాగా దేవుడు తోడై ఉండునుగాక. అంతలో ఒకానొకడు జనములోనికి ప్రవేశించి తొక్కుకుంటూ వేలాది మంది అక్కడ కూడుకున్నప్పుడు, నేను చెప్పాను 2-3 వీడియోల్లో, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనం కుక్కరులుగా వేల కొలదిగా ఉంటారు. ఇక్కడ కూడా అంతే, చాలామంది జనం ఉన్నారు, కిక్కిరిసి ఉన్నారు, ఒకరికొకరు తొక్కుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. పరిశీలట వేషధారణ కలిగి ఉంటారు, పులిసిన పిండి వంటి వారిని గురించి జాగ్రత్త పడుడి అన్నాడు. దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది. పులిసిన పిండి దేనికి పనికి వస్తుంది? అది మనుషులకు కానీ, ఆహారం శుభ్రంగా ఉండటం కానీ, ఆహారాన్ని ఇష్టపడటం కానీ ఉండదు. ఎందువల్లంటే ఆ పదార్థము చెడిపోయి ఉన్నది. ఆ పులిసిన పిండి చెడిపోయి ఉంది, అది పులుసోసన వచ్చింది. దాన్ని తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. దాన్ని తీసి ఎక్కడ పారేస్తారు? పనికి రాని చోటు అంటే పెంట కుప్పలో వేస్తారు. అలాంటి పరిచయులు వేషధారణ అలా ఉంది. పరిచయుల స్వభావం కానీ, వారి యొక్క విధానాలు కానీ ఎలా ఉన్నాయంటే పులిసిన పిండి వలె. అంటే పులిసిన పిండి పనికిరాదు కనుక దాన్ని తీసుకుపోయి పెంట కుప్పలో వేస్తారు. అలాగే పరిచయులు వేషధారణ కూడా అలాగే ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనమునకు, అక్కడ ఉన్నటువంటి యేసుప్రభు శిష్యులకు యేసుప్రభు బోధ చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, వీరు రహస్యముగా ఉంటారు, రహస్యమందు మాట్లాడతారు. ఏ విషయమైనా రహస్యంగా మాట్లాడినటువంటి విషయం అది బయటపడకపోదు. ఏదో ఒక రోజున రహస్యముగా దాచబడినటువంటి మాటలు కానీ, లేక పొరపాటు కానీ, లేక పాపం కానీ, లేక అబద్ధం కానీ, దొంగతనం కానీ, ఇవేం చెప్తున్నాడంటే బయటపడతాయి, ఏదో ఒక రోజున బయటపడతాయి అని చెప్తున్నాడు. వాస్తవమే, రహస్యం అది ఏదియో దాగబడదు, అది ఎక్కడ ఆగదు కూడా, అది బయటకు వస్తూ ఉంది కొన్నాళ్ళకైనా. అలా పరిశీల యొక్క వేషధారణ అలా ఉంది అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, గదులలో చీకటిలో వారు మాట్లాడుకొనుసు చెవులలోకి వినబడినట్లుగా ఉన్నా కానీ అదట ఆ చీకటి గదులలో మాట్లాడినటువంటి విషయములన్నీ బయటికి వచ్చును అన్నాడు. ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో అనుకుంటారు, నేను రహస్యంగా చేస్తున్నాను, ఎవరు చూడరు, అసలు ఎవరు కనిపెట్టలేరు, ఎవరు వినరు అని అనుకుంటారు ఈ లోకం. కానీ చూసేవాడు ఒకడు ఉన్నాడు. మనం రహస్యంగా ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏ పాపం చేసినా, అలాగే రహస్యంగా చీకటి గదులలో చెవులో చెప్పుకున్నా కానీ వినేవాడు దేవుడు ఉన్నాడని మర్చిపోతారు జనం. ఈ చూసే దేవుడు ఉన్నాడని మర్చిపోతారు, లేక గర్వం చేత, లేక అహంకారం చేత లెక్క చేయరు. ఏమైందులే చూస్తే అనే ఉద్దేశాలు కలిగినటువంటి వారు ఈ పరిశీలట. ఈనాడు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో, చాలామంది ఉన్నారు. రహస్యంగా చేసే ప్రతి పని కూడా అది బట్టబయలు అవుతుంది అని అనుకోరు.
ఓ తెలియదులే అనుకుంటారు. అలాగే చీకటి గదులల్లో మాట్లాడేవారు, తర్వాత రహస్యంగా చెవులలో మాట్లాడుకునేవారు, అవి ఎవరు చూడరులే అనే ఒక అహంకారంతో మాట్లాడిన ఇవన్నీ కూడా బట్టబయలవుతాయటండి. ఇంకోటి ఏంటంటే, చీకటిలో మాట్లాడుతున్నటువంటి రహస్యములు, తర్వాత చెవిలో మాట్లాడుతున్నటువంటి రహస్యములు, ఇవన్నీ వెలుగునకు వస్తాయట. అంటే వినిపిస్తాయని, కనపడతాయని. తర్వాత రహస్యంగా మాట్లాడే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు చూడలే అనుకోని స్వభావంగా అహంకారం చేత పాపం చేస్తూ నన్ను ఎవరు వెదకరలే, చెప్పుకోలే అనుకునే విధానాల్లో ఉన్నటువంటి వారు పని కానీ, వారు పాపం కానీ, వారు చెడు కానీ ఎక్కడంటే మిద్దెల మీద ప్రకటించబడుతుందట. అంటే ఎత్తైనటువంటి స్థలాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో ప్రకటించబడుతుందట. చూశారు కదా. రహస్యంగా ఏది చేస్తారో మానవుడు అది దేవునికి స్పష్టంగా తెలుసు. అందుకనే చీకటి గదుల్లో ఏదైతే చేస్తారో అది దేవునికి తెలుసు. చీకటి గదుల్లో చెవిలో చెప్పుకునే మాటలు కూడా అవి ఆయనకి తెలుసు. అలాగే ఇవన్నీ కూడా వెలుగునకు రప్పిస్తాయి ఈ పాపమంతా కూడా. అలాగే ప్రియులారా, ఇంకొక మాట చెప్తున్నాడు ప్రభు తన శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి వేల కొలది జనానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను ఒక చక్కటి మాట చెప్తున్నాను. దేహము చచ్చిపోయిన తర్వాత, లేక దేహమును చంపిన తర్వాత ఆ దేహమును మరి ఏమీ చేయనేరలేవు. ఒకవేళ సాతాను ద్వారా చచ్చిపోయాడు అనుకోండి, ఆ సాతాను ఏం చేయలేదు ఆ శరీరాన్ని. ఎందువలన? అతని దేహము, అతని శరీరము చంపబడి ఉన్నది కనుక ఆ చనిపోయిన దేహాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఈ లోకంలో మనుషులు కానీ, సాతాను కానీ, ఎవరైనా కానీ ఏం చేయలేరు. కానీ మీకు ఒక చక్కటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను చనిపోయిన వారి గురించి అని చెప్పి, చనిపోయిన వాడు చనిపోయిన శరీరమును, అంటే దేహమును చంపిన తరువాత నరకములో పడద్రోయు శక్తి గలవాడు ఎవరో ఆయనకి భయపడుడి అన్నాడు. వాస్తవమే ప్రియులారా, ఈ లోకంలో పాపం చేత చనిపోయిన వారి శరీరాన్ని సాతాను పాపంలో దింపింది, పాపంలోనే మరణాన్ని ఇచ్చింది. మరణం ద్వారా సావు వస్తుంది అన్నమాట. ఆ చంపిన తర్వాత సాతాను ఏం చేయలేదు ఆ దేహాన్ని, సాతాను ఏమీ చేయలేదు దేహాన్ని. కనీసం వారి చుట్టుబంధువులందరూ ఏమీ చేయలేరు. కానీ దేహము చంపబడిన తరువాత ఆ దేహమునకు తీర్పు ఇచ్చేది ఎవరై అంటే ప్రభువే. అది నరకంలో పడద్రోయబడాలి అని ఆయన చెప్పాడంటే ఆ శరీరం కానీ ఆ దేహంగా నరకంలో పడేస్తే శక్తి ఎవరికి ఉంది అంటే యేసు ప్రభుకే ఉంది. మరి పాపం చేత, సాతాను చేత చంపబడిన వాడికి చాలామంది ఈ రోజుల్లో భయపడుతున్నారు. కానీ చనిపోయిన తర్వాత తన శరీరాన్ని నరకానికి పడద్రోయబడాలనే ఒక మాట ఎవరి దగ్గర ఉందంటే ఆ పని ఎవరిదా అంటే యేసు ప్రభుది. అదిగో ఆయనకి భయపడుడు కానీ ఈ లోకంలో సాతానికి భయపడడం అవసరం లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని ప్రియుల, ఎవరైతే భయపడతారో వారి యొక్క శరీరము రక్షించబడుతుంది. లేదా ఆయన అగ్నిగుణంలో వేయమని పడదొరయబడినప్పుడు ఆ శరీరానికి శిక్ష ఉంటుంది. ఎందుకయ్యా శరీరానికి శిక్ష ఉంటుంది అని అంటే, బ్రతికున్న కాలంలో ఇందాక చెప్పినట్టుగా రహస్యమందు, అలాగే చీకటి గదులలో, అలాగే మిద్దెల మీదను వీరు చేసినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాపం వారిని చుట్టుకుంటుంది. వాని క్రియలను బట్టి శిక్ష ఉందని మనకు తెలిసినా పాపం ఆపరండి. శిక్ష ఉందని తెలిసినా పాపానికే పరిగెత్తుతారు ఎక్కువగా, దాన్నే ఇష్టపడతారు ఎక్కువగా ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ. అందువలన నీ దేహము నరకములో పడద్రోయాలన్నా అది ప్రభువుకి అధికారం ఉంది. లేదా నీ దేహాన్ని రక్షించాలన్నా మరి నరకం నుండి ఆ అధికారము క్రీస్తు దగ్గరే ఉంది. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేహాన్ని కాపాడుకొని మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు
మన క్రియలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన వానిగా ఉండాలి. మన క్రియలు ఎలా ఉండాలంటే నరకములో పడద్రోయబడకుండా ఉండాలి. మన క్రియలు ఎలా ఉండాలంటే నీ దేహాన్ని నీవు రక్షించుకునేటట్లుగా ఉండాలి. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకునేటట్లుగా ఉండాలి. ఇదిగో ఒకడున్నాడు నా పైన అధికారి దేవుడు, ఆయన నా శరీరమునకు శిక్షించే అధికారం ఆయనదే గనుక నేను సరి చేసుకుని ఈ లోకంలో పాపమునకు చూడకుండా, పాపం వైపు పరిగెత్తకుండా, నేను అందరి వలె ఉండకుండా క్రీస్తు వలె ఉండి నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశం కలిగి, భయం కలిగి, నీ క్రియలు మంచిగా కనిపించేలాగా దేవునికి కనిపించేలాగా ఉంటే నీ శరీరము నరకములో త్రోయబడనేరదు, రక్షించబడతావు. క్రీస్తు చేత రక్షించబడతావు, కాపాడబడతావు. కనుక ప్రియులారా, మనందరం కూడా మన దేహాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా దేవుని యందు ఉండి, దేవునిలో ఉండి, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క అలవాట్లను మనం నేర్చుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయను గాక. ఆమేన్.